క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం. పరమగీతాల గ్రంథం, పరమగీతం అంటే పరలోక గీతం అని. పరమ అనే మాట రెండు రకాలుగా మనం వాడతాం. పరమ ఘోరం అంటారు, అంటే పరలోక ఘోరం అని కాదు అర్థం. అంటే చాలా ఘోరం అనే దానికి పరమ ఘోరం అంటారు. ఇక్కడ రాయబడిన పరమగీతం అంటే ఆ భావం కాదు, పరలోక గీతం, హెవెన్లీ సాంగ్, హెవెన్లీ సింగింగ్ అని మనం భావించాలి. సొలొమోను రాసిన ఒక అద్భుతమైన కృతి ఇది, ఒక సాహితీ కృతి. తాను ఒక కావ్యాన్ని రాశాడు, ఒక రూపకాన్ని వ్రాశాడు. ఇది ఒక అద్భుతమైన గ్రంథం. ఇందులో పరసంబంధమైన సంగతుల నేపథ్యంలో ఈ గ్రంథాన్ని ధ్యానించదగినది అని భావించకపోతే ఈ గ్రంథం అర్థం కాదు. ఇందులో పదాలు భౌతికంగాను, ఇందులో పదాలు శరీర సంబంధమైన ఉద్రేకానికి సంబంధించినవి గాను కనిపిస్తాయి. సాధారణంగా రచన అలా కొనసాగుతుంది, కానీ ఇవి అలాంటి భావజాలంతో వాడుకోవడానికి కాదు అని మనం గ్రహించాలి. పరసంబంధమైన సంగతులను భూ సంబంధమైన విషయాలతో మేళవించి రాశాడు. ఈ పరమగీతాల గ్రంథాన్ని సొలొమోను తన యవన కాలంలో రాశాడు అని, వివాహ తొలి దినాల్లో వ్రాశాడు అని. ఈ పరమగీతాల గ్రంథంలో ఉన్న ఇద్దరు, షూలమ్మితి, సొలొమోను, వాళ్ళిద్దరి మధ్య నడిచిన సంభాషణే పరమగీతాల గ్రంథం. వారి మధ్య ఒక ప్రణయ గీతం, పరిణయ గీతం కూడా ఇది. వారి మధ్య నడిచిన ప్రణయ గీతం, పరిణయ గీతం, ఆ క్రమంలో ఈ పరమగీతాల గ్రంథం రచించబడింది. మనం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి. నేను షారోను పొలములో పూయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. బలురక్క చెట్లలో వల్లి పద్మం కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. అడవి వృక్షములలో జలద వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. నా మీద ప్రేమ ధ్వజముగా ఎత్తెను. ప్రేమాశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది, కుడి చేయి అతడు నన్ను కౌగలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పడకయు ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంతల గుండా తొంగి చూస్తున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరం మన దేశములో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి వాసననిచ్చుచున్నవి. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము. బండ సందులలో ఎగురు నా పౌరమా, పేటు బీటల ఆశ్రయించు నా పౌరమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునుడి.
నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చలని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ఇర్రివలను లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. ఈ 17 వచనాల ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నది ఏమిటంటే, ప్రియుడు అనే మాట ఇక్కడ ప్రధానంగా నా ప్రియుడు అనే మాట ప్రస్తావించబడింది. 11వ వచనంలో నా ప్రియురాలా అనే మాట ప్రస్తావించబడింది. నా ప్రియురాలా అనే మాట ఈ మొత్తంలో మనకు ఒకసారి కనిపిస్తుంది 11వ వచనంలో. పరోక్షంగా మిగతా ప్రస్తావనలు మనం చూస్తాం. మొత్తం మీద ఈ కీర్తన ప్రియుడు ప్రియురాలు ఇద్దరి మధ్య నడిచిన కీర్తనగా మనం గమనిస్తాం. ఈ 17 వచనాలలో 11 వచనాలు ప్రియురాలు పలికిన వచనాలు, 6 వచనాలు ప్రియుడు పలికిన వచనం. ఇది ఈ అధ్యాయ వచన విశ్లేషణ. 11 వచనాలు ప్రియురాలు పలికింది, 6 వచనాలు ప్రియుడు పలికాడు. 11 + 6 17. వెరసి ఈ అధ్యాయం 17 వచనాలు అన్నమాట. ఈ 17 వచనాల్లో వీరిద్దరి మధ్య నడిచిన ఈ కావ్య నడక, ఈ వాగ్గేయ నడక ఒక ప్రత్యేకమైన శిల్పం, లేఖన శిల్పం. ఇది సాహిత్యంలో కూడా శిల్పం ఉంటుంది. ఒక శిల్పి ఎలాగూ ఒక విగ్రహాన్ని చెక్కుతాడో అలాగే కవి కూడా కావ్యాన్ని చెక్కుతాడు. అందుచేత దాన్ని శిల్పం అంటారు. ఇందులో కూడా శిల్ప చాతుర్యం ఉంది. ఈ 2వ అధ్యాయంలో శిల్ప చాతుర్యం ప్రస్తావించబడింది, అంటే పరోక్షంగా. అందుచేత ఇది కావ్య గ్రంథంలో చేరింది. దైవ గ్రంథంలోని కావ్యాలలో చేరిన గ్రంథం ఇది. కావ్య గ్రంథాలలో ఇది ఒకటన్నమాట. యోబు గ్రంథం కూడా కావ్య గ్రంథమేగా గమనిస్తాం. అలాగే విలాప వాక్యాలు కావ్యంగా గమనిస్తాం. ఇవన్నీ కావ్య గ్రంథాలుగా మనం చూస్తాం. ఈ కావ్యాల్లో అలాగే కీర్తనల గ్రంథం కూడా ఈ కావ్య గ్రంథాల్లో ఒకటైన ఈ పరమగీతాల గ్రంథంలో వారిద్దరి మధ్య నడిచిన ప్రేమ అవగాహన. వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు కాదు, వీళ్ళు ఒకరిని ఒకరు ఎరిగిన వాళ్ళు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. లోక సంబంధమైన ప్రేమ కాదు ఇది. ఇది భక్తుడు దేవునికి, సంఘానికి, ప్రభువుకి, నరలోకానికి, పరలోకానికి మధ్య ఉండే ఒక అత్యంత పవిత్రమైన ప్రణయ గీతంగా దీన్ని మనం తీసుకోవాలి. మన భౌతికమైన వాదనతో దీన్ని ఊహించడానికి అవకాశం లేదు ప్రియులారా. దేవుని సంగతులు భౌతిక వాదనకు నిలవవు అనే సత్యాన్ని గ్రహించాలి. భౌతిక వాదనకు నిలవవు. రుజువులు, సాక్ష్యాలు భౌతిక వాదం. దేవుడు కనబడితేనే నమ్ముతాను, అది భౌతిక వాదం. నువ్వు నమ్మాలని ఆయన కనబడ్డో, ఆయన కనబడకపోయినా నమ్మి తీరాలి. దేవుడు నీకు కనబడాలా నువ్వు నమ్మునట్లుగా? కనబడితే ఏం చేస్తావో తెలుసా? సిలువ వేస్తావు. సిలువ వేశారా లేదా? అందుచేత కనబడితే నమ్మడం అనేది ఒక వెర్రి వాదన, బాబు గోగినేని వాదన. అది బైబిల్ అలాంటి వాదనకు అవకాశం ఇవ్వదు. అందుచేత బైబిల్ విశ్వాసం అనే మాట ప్రస్తావించింది. ఫెయిత్, విశ్వాసం అనే మాట. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపములు అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అని 11వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తామండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనిపించనివి ఉన్నవి అనడానికి రుజువు ఏమిటంటే ద ఎవిడెన్స్ దట్ దే ఆర్ దేర్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ. మనము చూడని వాటివి ఉన్నవి అని చెప్పడానికి రుజువు ఏమిటంటే విశ్వాసం. పరలోక మనం చూడలేదు, చూసిన వాటికంటే ఎక్కువగా నమ్ముతాం. దేవుణ్ణి మనం చూడలేదు, చూచిన మన ఎదురుగా ఉన్న వాళ్ళకంటే చూడని ప్రభువుని మనం అంతగా నమ్ముతాం. ఎంతైనా నమ్ముతాం, ఎంతవరకైనా వెళతాం, త్యాగాలు చేస్తాం.
యాగాలు చేస్తాం, యాగి కూడా చేస్తాం. ఆయన మనకు ఆయన ఆయన మనకున్న భక్తికి అడ్డం వస్తే ఎవరైనా అంగీకరించలేదు. అందుచేత నేను భూమి మీద అగ్నివేయవచ్చితిని. భార్య భర్తల ఎడల, తల్లిదండ్రులు పిల్లల ఎడల ఏమిటి భక్తి పోరాటాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు నమ్మారు, పిల్లలు నమ్మలేదు. వాళ్ళిద్దరి మధ్య వారి మధ్య వాగ్వాదం, పోరాటం. భర్త నమ్మాడు, భార్య నమ్మలేదు, వారి ఇద్దరి మధ్య పోరాటం. అంటే యాగి జరుగుతుంది అన్నమాట. అందుచేత ఈ క్రమంలో ఈ 2వ అధ్యాయంలో పరసంబంధమైన భావజాలాన్ని మనం అమలు చేయాలి. అవగాహన, భౌతికమైన వాదం గాని, వెకిలితనం గాని, వెర్రితనం గాని ప్రయోగించడానికి వీలు కాదు ప్రియులారా. అందుచేత 11:6 11:6 అని మనం చెప్పగలం. ఈ వచన విశ్లేషణలో ఈమె ప్రియుని గురించి ప్రస్తావిస్తుంది, తన గురించి కూడా చెప్పుకుంటూ ఉంది. మొదటి వచనంలో తన గురించి చెప్తుంది, నేను షారోను పొలంలో పుష్పం వంటి దానను, లోయలో పుట్టి పద్మం వంటి దానను. ఆయన అంటున్నాడు, బలురక్క చెట్టులో బలి పద్మం కనబడినట్లు స్త్రీల్లో నా ప్రియురాలు కనబడుతున్నది. ఒక జూయట్ లాగా లేదా ఈ ఈ వచనాలు మనం చదువుతుంటే యుగళ గీతం లాగా. ఇందులో చాలా పాటలు వచ్చాయి మనం పాడుకునే పాటల్లో. షారోను పొలములో అలాంటి పాటలు ఎన్నో వచ్చాయి. అడవి వృక్షంలో జలధర వృక్షం ఇట్లున్నదో యాజ్ ఇట్ ఈజ్ గా పాట వచ్చింది. చాలా ఎక్కువగా పాడుకునేవాళ్ళం ఆ పాట, కుటుంబ ప్రార్థన మర్విశేషంగా. ఇలాగ ఎన్నో పాటలు అండి. బండ సందున పావురం, ఆ పీటర్ సింగ్ గారు రాశారు పాట, చాలా ఫేమస్ పాట అది. కనుక ఇద్దరి మధ్య నడిచిన ఈ సంభాషణ గానామృతాన్ని, గానమంజరిని, గానధ్వని లోకంలో చేసింది. కనుక ప్రియుడు తన ప్రియురాలి గురించి ప్రస్తావిస్తున్నాడు, ఆమె ఎలా కనబడుతుందో అని. ఆమె కూడా తాను ఎలాంటిదో చెప్తున్నది. 3వ వచనంలో అయితే, అడవి వృక్షంలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనంద భరితనై నేనత నీడను, జలధర వృక్షపు నీడలలో నేను ఆనందభరితున్నైతిని అనే పాట మనకు తెలిసిన పాటే కదా, తలసాలు మనం పాడు. అతడు నన్ను విందుశాలకు తీసుకొని పోయాను, అతని ఫలము నా జీవకు మధురము. అంటే ఏమిటి? ప్రియునికి ప్రియురాలికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు స్తుతి అని చెప్తున్నది. అందుచేత మనం ఏం చేస్తాం? ప్రభు సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తాం. ఆదివారం ఆరాధనలో స్తుతి చెల్లిస్తాం. అలాగే కుటుంబ ప్రార్థనలో స్తుతి చెల్లిస్తాం. మన గృహాల్లో స్తుతి కూటాలు పెట్టుకుంటాం. జిహ్వ అంటే అంగిలి అని అర్థం. అంగిలి జిహ్వ అంటే రుచిని చూసే ఒక ల్యాబొరేటరీ అది. అంగిలి అంటే మనం తినే వాటిని ఓకే చేయడం, వద్దని చెప్పడం, దాని ద్వారానే జరుగుతుంది. నోట్లో పెట్టిన తర్వాత అది జిహ్వకు పెడుతుంది. కొంచెం ఉప్పు ఎక్కువ ఉందే, వద్దండి అని అంటాం. జిహ్వ నుండి, రుచి అనుభవం కలిగిన జిహ్వ నుండి ఎలాగూ మన మాటలు వస్తాయో అలాగే స్తుతులు మన జిహ్వ ఫలాలు. జిహ్వ ఫలాలు. అందుచేత మీరు చూడండి, హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక చూద్దాం. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా ఇక్కడ మనం చేయవలసిన పరిచర్య వ్రాస్తున్నాడండి భక్తుడు. చూడండి, 13వ అధ్యాయం 15వ వచనం హెబ్రీ పత్రిక. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. నా జిహ్వకు మధురము స్తుతులు చెల్లించడం. అందుచేతనే మనం లైంగిక పరంగా తీసుకోం ఈ పదాలని. అలా అవకాశమే లేదు ప్రియులారా. బైబిల్ అలాంటి ఛాన్స్ ఇవ్వదు. లేఖనం అలాంటి భౌతిక ఉద్రేకాలను రెచ్చగొట్టదు. మీరు చూస్తుంటారు కదా, సభలు జరుగుతుంటాయి, అవధానాలు జరుగుతుంటాయి. ఈ అవధానాలు జరిగేటప్పుడు పైన పండితులు, కింద వృక్షకులు కూర్చుంటారు, చుట్టూ ప్రశ్నలు వేయడం, సమస్య పూరణం, ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు
వాళ్ళ దేవుళ్ళను, దేవతల్ని, దేవీ దేవతల్ని, ఆ దేవుళ్ళను వర్ణిస్తూ చాలా విచిత్రంగా, విడ్డూరంగా, లైంగికంగా వర్ణిస్తారు ఓపెన్ గా. బైబిల్ అలాంటిది కాదు. బైబిల్ ఈజ్ నాట్ సచ్. అందుచేత ఈ జిహ్వ ఫలము అని అంటుంది. జిహ్వ ఫలము ఆయన నీడ అంటుంది. నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము ఆ జిహ్వకు మధురము, అతను విందుశాలకు తోడుకొని వచ్చాను. విందుశాల, విందులో, విందుశాలలో భోజనం, విందు భోజనం దేవుని సన్నిధిలో మనకు లభించే ఒక భాగ్యం. విందు భోజనం, ఆయన సన్నిధికి మనం వస్తే వాక్యం అనే విందు భోజనం కాదా? చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే ఇది 66 భోజనం మనం తినేది. ఇది ప్లేట్ మీల్స్ కాదు, విందుశాల. ఇది వివాహ భోజనంబు, వింతైన వంటకంబు అది కాదు. ఇది దేవుని లేఖన విందు, వాక్యపు వంటకాలు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నట్టు ఈ భావజాలంతో ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. అందుచేత ఇక్కడున్న మాటలన్నీ కూడా అదే అదే భావజాలం. చూడండి, ప్రేమ చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి ఆదరించుడి, అతని ఎడమ చేయి నా తల కింద ఉన్నది, కుడి చేయి ఈ చేత అతడు నన్ను కౌగలించున్నాడు. ఏమిటి మాటలు? ఈ కౌగిలింతలు ఏమిటి? ఇవి లోక సంబంధమైన కౌగిలింత, లోక సంబంధమైన గిలిగింతలు కాదు. చూడండి, యోహాను సువార్త, యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. 6వ వచనం, తీగ ద్రాక్షవల్లో నిలిచుంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరెందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్లే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును. ఇదన్నమాట. ఒకరిలో ఒకరు, ప్రభువులో మనము, మనలో ప్రభువు. ఇది విచిత్రమైన సంయమనం, ఏ వండర్ఫుల్ యూనిటీ. విచిత్రమైన సంయమనం. మనలో ప్రభు ఉండడం, ప్రభువులో మనం ఉండడం. యూదాపత్రికలో ఏముంది? మొదటి 2 వచనాల్లో క్రీస్తు యేసునందు భద్రము చేయబడి, నాయందు, క్రీస్తునందు మనం. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈ పదాలు మనకు లేఖనాల్లో తప్ప బయట ఆ కావ్య గ్రంథాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని, పురాణాల్లో గాని మనకెక్కడ కనిపించవండి ఇలాంటి పదాలు. ఆయన యందు మనం, మన యందు ఆయన. దీన్నే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఐక్యాన్ని ప్రస్తావిస్తూ, ఎడమ చేయి నా తల మీద ఉంది, అతను నన్ను కౌగలించుకొనుచున్నాడు. భౌతికమైన భావజాలంగా బైబిల్ ఉండదండి. ప్రభువులో మనం ఉండడం ప్రియుల, ప్రభువులో ఐక్యం అవ్వడం అంటే ఆయనలో, ప్రభువునందు జీవించడం అంటే తపస్సు చేసుకుంటే ఎక్కడో ట్రాన్స్ లో ఉండడం కాదు ఇది. ఏమండి, ఇట్ డజంట్ మీన్ కీపింగ్ ఇన్ ఏ ట్రాన్స్ జోన్, ఎక్కడో మైమరిచిపోయి ఎక్కడో ఉండడం ఒక ఉద్రేకం, అది కాదు. కొంతమంది మనం టీవీలో చూస్తుంటే మనుషులు, వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఎక్కడో ఉన్నట్టుగా ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది మనకు. ఈ భూమి మీద ఉన్నట్టుగా ఉండదు వాళ్ళ ముఖం చూస్తుంటే. అది కాదు ఇది, అది కాదు ఇది. దేవుడు మనల్ని ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడు. అంటే మనల్ని మనం మైమరిచిపోయి ఏం చేస్తున్నామో తెలియక, ఏం చేస్తున్నామో తెలియక, ఎలా ఎగురుతున్నామో తెలియక, విచ్చలవిడిగా ఇబ్బెట్టుగా ఉండేలాగా చేయడు ప్రియులారా. అలా చేయడు. మనం చూస్తుంటే లోకంలో సంబరాలు జరుగుతుంటాయి, మధ్యలో ఒకరికి పూనకం వస్తుంది, ఆమె ఎగురుతుంది ఆడ మనిషి. మీరు గమనించారో లేదో, ఎప్పుడన్నా ఈ పూనకాలు ఆడవాళ్ళకి వస్తే మగవాళ్ళకి రావు పెద్దగా. గమనించారు ఎప్పుడన్నా? మగ పూనకాలు రావు, అదేంటో ఒక ఆడవాళ్ళకి పూనకాలు వస్తాయి. అదొక విచిత్రం.
పైగా ఈ పునకం వస్తే ఏం చేస్తారు? ఆడ మనిషి మీద నీళ్లు పోస్తారు. ఎప్పుడైతే నీళ్లు పడ్డాయి అప్పుడు జనం వస్తారు. కారణం ఏమిటో మరి. ఎగురులాట వింతగా ఉంటుంది వాళ్ళకి. ఆ తడి బట్టలతో ఆమె వేపమండలు పట్టుకుని ఎగురుతుంటే వీళ్ళు నోరు వెళ్ళబుచ్చి చూస్తూ ఉంటారు. ఇది ఒక అపవాది క్రీడ. అందులో ప్రజలు ఒక లైంగిక ఆనందాన్ని పొందేలాగా చేస్తుంది. లోకం తన ఇష్టం ప్రియులారా. ప్రభు అలా కాదు. ప్రభు అలా కాదు. అందుచేత ఆయనలో మనం, మనలో ఆయన అంటే ఇది ఒక అత్యంత పవిత్రమైన భావజాలం. అత్యంత పవిత్రమైన భావజాలం. ఆయన యందు నిలిచి ఉండడం. ఇంత బరువైన భావజాలాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నాడు గ్రంథకర్త. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అలా నడిచిందన్నమాట. అలా నడిచింది. వాళ్ళ భావ ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో నా చెయ్యి, తన చెయ్యి, అతని చెయ్యి, ఎడమ చెయ్యి నా తల కింద ఉంది అంటుందా? కౌగిలించుకున్నాను అని రాయబడిందా? 8వ వచనం వచ్చేసరికి నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడని కనబడుతుంది. వాళ్ళ ఏమిటి ఈ తేడాలు? ప్రభు కొరకు మనం జీవిస్తున్నప్పుడు లోకంలో పని చేయాలి, దేవునిలో జీవించాలి, ఉద్యోగాలు చేయాలి, గృహాలలో ఉండాలి, అదే సమయంలో దేవునిలో కూడా జీవించాలి. కొన్ని పనులు వచ్చినప్పుడు మనం భౌతికంగా ఆ స్థితి నుండి పక్కకు వచ్చి కష్టపడాలి. ఏమయ్యా ఇది నాకు కంప్లీట్ చేయాలి అని మన పై అధికారి ఇచ్చాడు పని అలాట్ చేశాడు. లేదు సార్ నేను 1 గంట ప్రార్థన చేసుకొని చేస్తానంటే నువ్వు అరగంట కూడా వద్దు వెళ్ళిపో అంటాడు. అక్కడ మనం అది ప్రయోగించడానికి వీల్లేదు. పనే, డ్యూటీయే. అందుచేత ప్రభువుకి మనకుండే బంధంలో కొంత గ్యాప్ వస్తుంది. ఆయనతో ఉన్న అనుభవం ఉంటుంది. కొన్నిసార్లు ఆయన నుండి మనం పక్కకొచ్చి భౌతికమైన, లోక సంబంధమైన, కుటుంబపరమైన, ఉద్యోగపరమైన పనులు కూడా మనం చేయాలి. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఎప్పుడైతే ఉద్యోగ సంబంధమైన, కుటుంబ సంబంధ పనులకు వచ్చామో ఈ ప్రభావం అధికంగా కనిపించి దేవుడితో బంధం తగ్గిపోవడం జరుగుతుంది. ఇక్కడ అలా లేదు పరిస్థితి. గ్యాప్ వచ్చింది కానీ ప్రియుడు నాకు దూరం అవ్వలేదు. ఇదిగో ఆయన వస్తున్నాడు, గంతులు వేస్తూ వస్తున్నాడు, కొండలు ఎగసి దాటి వస్తున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు. ఇర్రి అంటే అదొక జంతువు. ఓఆర్ఈ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే జింక, లేడీ ఆ 2 ప్రస్తావించబడ్డాయి. జింక, ఇర్రి అంటే జింక, లేడీ పిల్లవలే ఆయన ఉన్నాడు. అంటే జింకలు, లేళ్ళు వాటి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి. నీరసంగా గాడిదల్లాగా నడవయి జింకలు. గాడిదలు జింకల్లాగా ఎగరవు. ఈ జింకలు, లేళ్ల యొక్క స్వభావం ఏమిటంటే అవి ఎగురుతుంటాయి. మీరు గమనించారో లేదో, లోక సంబంధంగా కూడా ఈ ప్రణయ పరమైన సంగతులు చూపించే సన్నివేశాల్లో లేదా బొమ్మల్లో గాని ఆ తోటల్లో జింకల్ని వేస్తారు, లేళ్లను వేస్తారు. చిత్రాల్లో మీరు గమనించి ఉండొచ్చు. దేవీ దేవతల మధ్య ఉండే భావబంధాలు, ప్రణయ భావబంధాలు వాళ్ళు చూపించే బొమ్మల్ని గీసే చిత్రకారులు వాళ్ళ మధ్య ఆ జింకలు ఎగిరినట్టుగా వేస్తారు. అంటే ఆ చురుకుదనం అదే ఇక్కడ ప్రస్తావిస్తుంది. ప్రియుడు ఇర్రివలే, లేడి పిల్లవలే. ప్రభు ఎడల మార్కుండే ఒక అవగాహన, మైండ్ సెట్. దేవుడు అనగానే ఆ హుషారు ఉండాలండి. ప్రియుడు ప్రియురాల దగ్గరికి వస్తున్నంత వేగం. అంటే ఆ బంధం దేవునితో ఏమాత్రం తగ్గకూడదు. అంటే ఇంట్రెస్ట్ ప్రభు సన్నిధికి రావడంలో, దేవురించుకునే దేహి అంటూ తుమ్మల్లో పొద్దు పొడిచినట్లు, బస్ స్టాండ్లో డబ్బులు పోగొట్టుకున్నట్టు, బ్రతుకు జీవుడా అన్నట్టు ఉండడానికి వీల్లేదు. గంతులేస్తూ వస్తున్నట్టుగా కనపడాలి. ఆ చురుకుతనం, ఆ హుషారు, పహరా హుషార్, సైనిక చందం, సైనిక విన్యాసం, లేళ్ల గంతులు, ఇర్రి గంతులు, వెర్రి గంతులు కాదు, ఇర్రి గంతులు. ఇర్రి గంతులు అయితే జింక పిల్లల్లాగా.
ఈ ఈ ఈ భావజాలాన్ని వ్రాస్తున్నాడు. కిటికీలో గుండా చూస్తున్నాడు, కిటికీ గంత గుండా తొంగి చూచుచున్నాడు అని అంటుంది ఆమె. అంటే ఇది ప్రభు ఎళ్ళ మనకుండే తపనను గురించి వ్రాయబడిందండి. అని అప్పుడు మొదలు పెట్టారా అప్పుడే ఏమైందా? మనం వెళ్ళేదాకా మొదలు పెట్టర్లే, ఏం కంగారు పడద్దు. ఇది మన మన స్టైల్. దేవుని సముఖానికి వెళ్ళడంలో ఈ ఆసక్తి, ఈ ప్రియుడు ప్రియురాల మధ్య ఉండే భావజాలం దాంతో పోల్చుకోవాలి. ప్రభు సన్నిధిలో మనకుండే ఆసక్తి. లాక్డౌన్ అయిపోవచ్చింది, ముగింపుకొస్తున్న తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఆంక్షలు పెంచుతారో లేక తుంచుతారో మనకు తెలియదు. మార్పు చేస్తే చేయొచ్చు, కొనసాగించిన రకరకాల ఆంక్షల నడుమ మనం చేరే ప్రమాదం ఉంది. అయినా దేవుని సన్నిధికి మనం వెళ్ళే క్రమంలో దేవుడి ఎడల మనకున్న ఆసక్తి వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆసక్తితో పోల్చబడింది. అంటే విశ్వాసికి సంఘానికి మధ్య ఉండే బంధం, భక్తునికి దేవునికి మధ్య ఉండే బంధం ఇలాగ ఉండాలని హెచ్చరిక చేయబడుతున్నాం. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలం గడిచిపోయాను, వర్షాకాలం తీరిపోయాను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహం చేయ కాలం వచ్చింది. ఇవి ఆ ప్రియుడు మాట్లాడుతున్న మాటలు. 11, 12, 13, 14, 15 వచనాలు వరుసగా 11 నుండి 15 వరకు ప్రియుడు మాట్లాడుతున్న మాట. 16, 17 వచ్చిన మళ్ళీ ప్రియురాలు మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఆమెను పావురంతో పోలుస్తున్నాడు, ఆమె గొంతును పావుర స్వరంతో పోలుస్తున్నాడు, వాళ్ళు ఉండే స్థలాన్ని ద్రాక్ష తోటతో పోల్చాడు. ఇవన్నీ మనం లేఖనాల్లో చూస్తున్న సంగతులే. నూతన బంధంలో పావురం ప్రస్తావించబడింది, ద్రాక్ష తోట ప్రస్తావించబడింది. మనం చూస్తాం, మనం గమనించే సంగతులే. పరిశుద్ధాత్మ ఆయననే పావురం అనే మాట మనం చూస్తాం. దేవునికి మనకు ఉండే ఆ బంధం ఉన్నదే, అది మధురంగా మనోహరంగా ఉండాలి అని ఒక హెచ్చరిక ఇది. ప్రభు కూడా ద్రాక్షతో ఉపమానాలు చాలా చెప్పాడు. ఇశ్రాయేలు కూడా 5వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ద్రాక్ష తోటతో పోల్చబడ్డారు. మనము ఆయన వనము అని చెప్పబడింది. లేఖనాల్లో మనం చూస్తాం, యెషయా గ్రంథంలో కూడా ఆ మాటలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలు ఆయన వనము అని స్పష్టంగా రాయబడింది. ప్రియులారా, 5వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము, యెషయా గ్రంథం 5:7, ఇశ్రాయేలు వంశం సైన్యాధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. అంటే మనము ఆయన వనము, సంఘం, సహవాసం. ఇది ఆవిష్కరించారు, భక్తుడు ఆవిష్కరించారు. అయితే ఈ పరిచర్యలోకి నక్కలు వస్తాయి, వాటిని తొక్కాలి అని చెప్తున్నాడు. పట్టుకొనండి, కుంట నక్కల్ని పట్టుకొని పాడు చేసే రకరకాల ఏర్పాట్లు అపవాది చేస్తాడు. వాటిని బంధించాలి, నక్కలను పారద్రోలాలి. తేడాలు గాని, తారతమ్యాలు గాని, వ్యత్యాసాలు గాని, వైషమ్యాలు గాని, హెచ్చుతగ్గులు గాని, మనస్తాపనలు గాని ఇవి ఉండడానికి వీలేదు. ప్రియులు ఒకవేళ ఉన్నా కూడా సెట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, అవసరమైతే తగ్గించుకోవాలి. మనమే ఒక అడుగు ముందు అడుగు వేయాలి. అహం గాని, అహంభావం గాని, గొప్పతనం గాని ఇక్కడ ఏది పనిచేయదు. ఇక్కడైతే లోకంలో ఎట్లా ఉంటుందంటే, ఒకడు తగ్గించుకున్న పక్కోడు తగ్గినవాడు, నీకెందుకయ్యా ఊరుకో అని అనేవాళ్ళు ఉంటారు. లేదన్నా, మనం దేవుని పిల్లలు, నేనే తగ్గించుకున్నాను. ఎందుకు తగ్గించుకుంటావు? నువ్వు తగ్గించుకుని నేను తగ్గించుకోవద్దా? ఈడి బాధ అది. అనేక మంది చూస్తాం. అది దేవుని స్వభావం ఉండేది. ప్రభువైన యేసుక్రీస్తు అలాగ జీవించాడు. మనం ఆయన అడుగుజాడలు నడుచున్నట్టుగా మనకు మాదిరి ఉంచిపోయేను. ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు వెంటనే సారీ బ్రదర్ అని చెప్పడం, తగ్గించుకోవడం. ఒకవేళ మనం తప్పు కాకపోవచ్చుగా, కొన్నిసార్లు సిగ్గుపడకూడదు, ఇతరుల మాట వినకూడదు. అలాంటి విషయాల్లో రెచ్చగొట్టేవారు కానీ ఇంకేతరత్త. అంటే గుంట నక్కలు అంటే అదే దేవుని గురించి జీవించడం, నిర్మోహమాట, ప్రభుని మహింపరచాలి. అది దీవెనకరం. ద్రాక్ష తోటను చెరుపు నక్కలు అంటే అపవాది ఏదో ఒకటి ఇబ్బంది పెడతాడు. అందుకనే హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. అలా చేస్తే
నా ప్రియుడు నావాడు, నేను అతని దాను. పద్మం ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇర్రివలెను లేడివలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. వీడు కలుసుకున్నారు, మళ్ళీ అతడు రావాలని కోరుతున్నది. ఈ గ్యాపులు మనం చూస్తున్నాం. అంటే ఈ దేవునికి మనకుండే సంబంధ బాంధవ్యాలలో ఉండే ఆ స్టాప్ గ్యాపులు కానివ్వండి, మన పని స్థలాలు కానివ్వండి, చదువు ప్రదేశాలు కానివ్వండి, కొన్నిసార్లు మనం ఆ గ్యాప్ ఇస్తాం. ఆ గ్యాప్లో ఆ స్పృహ కోల్పోకూడదు. దేవుని స్పృహ. ఈ సారాంశం అదండి 17 వచనాల్లో. ప్రభువు దేవుడు మనకు ఈ తరహా క్రమాన్ని అనుగ్రహిస్తుంది. 2వ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలు అంటే సంఘము, ప్రభువు, అలాగే విశ్వాసి సంఘం, వీరి మధ్య ఉండే అన్యోన్య సంబంధం వ్రాయబడింది. అందుచేత మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అని యోహాను మొదటి పత్రిక, సువార్తలో యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, అందువల్ల మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై, భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత ప్రభుకి మనకు మధ్య ఉంటుంది అని హెచ్చరించబడుతున్నాం. 7వ వచనం యోహాను మొదటి పత్రిక 1:7లో మనం అన్యోన్య సహవాసం గలవరమై ఉందుము అని వ్రాయి. ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ గాడ్. ఈ భావజాలం 2వ అధ్యాయం నుండి మనం మామూలుగా చదువుకుంటే ఇంత బరువు, ఇంత భావజాలం మనకు కనిపించదు. దీంట్లో ఎబ్బెట్టుగా రాశారు, ఇదేంటి మాటలు, ఈ పదాలు వేరే రకంగా ఉన్నాయి అని అనుకుంటాం. ఇప్పుడు మనం ధ్యానిస్తుంటే అలా అనిపిస్తుందా? అందుచేత ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గ్రంథ ధ్యానాల్లో పవిత్రీకరించబడిన భావజాలాన్ని ఇమిడ్చాడండి. ఆ క్రమంలో మనం లేఖనాలు అర్థం చేసుకున్న వాళ్ళపై ప్రభుతో మనం ఉన్న బంధాన్ని మనం ఎన్నటికీ దూరం చేసుకుని ఎప్పుడు లైవ్ లో ఉండాలి. దేవుడితో ఆల్వేస్ ఇన్ లైవ్ మనం కలిగిన వారమైంది ప్రభువుకు జీవించడానికి ఒక ప్రత్యేకమైన క్రమాన్ని అలవరుచుకుందాం. ప్రభు